ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం జూన్ నెల సనాతన సార్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాక్యం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. 2 సేనల మధ్య రథమునాపి మొదటి నాయకులను పరికించమని పరమాత్ముడు ఆజ్ఞాపించగానే అర్జునుడు ఒక కౌరవ వీరులను చూచి కంటి దారలు కాచుచూ నిరుత్సాహంతో కూలబడిన ఆ దృశ్యము చూచువారలకే సిగ్గుగా తోచెను. కానీ మీ తాత భయము చేత కానీ పిరిగితనము చేత కానీ అట్లు నిరుత్సాహపడలేదు. పుత్రుల వలె వడిలో పెట్టుకొని సాకి రక్షించినటువంటి పితామహుడు భీష్ముడు సర్వశాస్త్ర అస్త్ర విద్యలను నేర్పినటువంటి పూజనీయుడగు గురువు ద్రోణాచార్యుడు కంటికి కనిపించగానే అయ్యో వీరులతో యుద్ధము చేయవలసి వచ్చిన పువ్వులతో పూజింపవలసిన వారలపై అస్త్రములు వేయవలన పాదములపై పడి నమస్కరించవలసిన వాళ్ళ కంఠములపై కట్టిన అంబులు కూర్చవలసి వచ్చిన అనే పూజ్యభావమే అతనిని అంత నిర్వీర్యం గావించను. కానీ వేరు కారణములు కావు. అంతలో అభిమానం మమకారములు తీవ్రముగా అల్లుకొని వాసుదేవుని వైపు చూసి, కృష్ణ రథమును హస్తినాపురమును కొనిపోమ్మని కోరగా కృష్ణుడు వెగటున నవ్వి, బావా నీవు భయపడినట్టు కనిపిస్తున్నదే, పాపము నిన్ను హస్తినాపురము దింపి ద్రౌపదిని యుద్ధమునకు తోడుకొని పోతును, రమ్ము వెనుకకు వెళుదము. ఎంత పిరిగి పందమని తెలియక నేను నీ రథమునకు సారథ్యం వహించుట నా పొరపాటు అని ఇంకను అనేక కఠినోక్తులు ఆడుతుండా అర్జునుడు ఎదురు తిరిగి, కృష్ణ శివునితో యుద్ధము చేసి పాశుపతమును పొందిన నేను ఈ సామాన్య మానవులకు వెళుతున్నా, దయచే బంధువులను చంపలేకపోతున్నాను, భయము చేత కాదు అని అనేక మమ్మకారపు రాగములు ఎన్ని తీసినను కృష్ణుడు ఒప్పుకొనక సర్వకర్మ ధర్మ మర్మములు బోధించి కడకు యుద్ధము చేయించి క్షత్రియ కర్తవ్యమును నడిపించెను. యుద్ధ మధ్యమున కౌరవ యోధులందరూ ఒక పొట్టై అర్జునునిపై బాణవర్షములు కురిపించుచుండా ఆనాడు ఇంద్రుడు రాళ్ల వర్షము కురిపించగా గోవర్ధన పర్వతమునెత్తి రేపల్లె వారలను గోవులను కాపాడినట్లు కృష్ణ పరమాత్మ నగలపై కూర్చొని వచ్చేటువంటి బాణములన్నింటినీ తప్పించుచు వెనుక కూర్చొని ఉన్న అర్జునుని కంటికి రెప్పవలే కాపాడుచు సర్వాస్త్రములు తనపై వేయించుకొని తన దేహమును రక్తము కాలువలై ప్రవహించుచుండా లెక్క చేయక అర్జునుని ప్రాణమునకెట్టి అపాయమును కలుగక కాపాడుచు ఎదుటి వారి శక్తిని తేజస్సును హరించుచు అర్జునునికి ప్రత్యేక ఉత్సాహ తేజస్సు అందించుచు తాను ఒక ఆయుధమైనను చేపట్టక శత్రు సంహారము గావించి పాండవుల ధర్మ ప్రతిభను లోకమును చూపిన. సశేషం. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.